उम्र सारी వీడు ఎవడో అబ్బా ఊరికి కొత్తగా వచ్చిండు. వీనికైతే అలా ఖచ్చితంగా బిస్కెట్ వేయాలి. నమస్తే సార్, ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు. పర్లేదు, ఏందో చెప్పండి సార్. దేనికోసం చూస్తున్నట్టున్నారు? ఏం లేదన్న, ఈ ఊరికి ల్యాండ్ సర్వే పని మీద వచ్చిన. అదే కొన్ని రోజులు ఇక్కడనే ఉండాలి, ఏం చేయాలి, ఇక్కడ ఉండాలని ఆలోచిస్తున్నాను. అయ్యో దాని ఉంది సార్, ఈ ఊర్లో నాకు చాలామంది తెలుసు. మీకు ఒక మంచి ఇల్లు రెంట్కి ఇప్పిస్తా. చాలా థ్యాంక్స్ అన్న, నాకు కరెక్ట్ టైంలో కలిసి మంచి హెల్ప్ చేస్తున్నావు. నాకు అర్జెంటుగా ఒక ఇల్లు రెంట్ కావాలి. ఎంత ఖర్చు అవుతుందన్న? అంటే నాకే తెలియదు, అయినా ఈ ఊర్లో ఎవరు ఇస్తారు ఈ రెంట్లో? ఏంది సరే, ఎంతోనా అంత చెప్పిన ఒకేద్దాం. ఏం లేదు సార్, ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఉంటే 5,000, డబుల్ బెడ్రూమ్ ఉంటే 10,000, ఇండిపెండెంట్ హౌస్ ఉంటే 15,000 సార్. వెళ్తూ మాట్లాడదామా? అవునా, ఇక్కడ ఇంత రేట్లు ఉన్నాయా? ఇప్పుడు ఇంకా ఇక్కడ రేట్లు తక్కువనే ఉన్నాయి సార్. రేపు ఇంకా చాలా పెరుగుతాయి. ఎందుకంటే అప్పుడు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్లో భూముల రేట్లతో పాటు ఇండ్ల రేటు కూడా పెరిగావి. ఈ గ్రామానికి మన కల్వకుర్తి దగ్గర ఉంది కాబట్టి ఇంకా రేట్లు పెరిగే అవకాశమే ఉంది సార్. సరే కానీ నాకు నేను ఉన్నది ఎక్కువనే కదా, నాకు సింగిల్ రూమ్ సరిపోతుంది కదా. మీలాంటి వాళ్ళకి సింగిల్ రూమ్ ఏం సరిపోతుంది సారు? బాత్రూమ్ కూడా దూరంగా ఉంటుంది. ఆ బాత్రూమ్ని మళ్ళీ పక్క రూమ్ వాళ్ళు వాడుకుంటారు. బెస్ట్గా అంటే సింగిల్ బెడ్రూమ్ తీసుకోండి సారు. ఎంత ఉంటుంది? 10,000 కదా. సరే అయితే మరి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడన్నా. అమ్మా వీని తానా డబ్బులు బాగానే ఉన్నట్టున్నాయి, ఇంకో రాయేద్దాం ఎట్లనల్లా. ఏం లేదు సారు, నేను మీకు చిన్న సలహా ఇస్తా. ఏంటో చెప్పన్నా? ఇక్కడ అన్నీ నువ్వే చెప్పాలి, నువ్వే చూపించాలి. నాకు ఇక్కడ ఏమీ తెలియదు. నాకు మంచి పరిచయమైన ఒకే ఒక మంచి వ్యక్తి నువ్వే. అంతా నీ అభిమానం సారు. ఆ సింగిల్ బెడ్రూమ్ కంటే ఇండిపెండెంట్ హౌస్ తీసుకోండి సారు. ఎందుకంటే ఇంటి పక్కల వల్ల టార్చర్ ఉంటుంది, ఓనర్ రిస్క్ ఉండదు. ఇంకొక ఆఫర్ ఏంటంటే సారు, ఏ టైంలోనైనా సరే నువ్వు పోరిగాని తీసుకురావచ్చు. చూడు మరి, ఆలోచించు. ఆ సౌకర్యం కూడా ఉందా? మీకు ఎందుకు సార్, ఆ సౌకర్యం గురించి నేను చూసుకుంటాను. మీరు ఇంకొక 5,000 ఖర్చు పెడితే నీకు ఇండిపెండెంట్ హౌస్ చూపించేస్తా. సరే మరి, నువ్వు అంతగానో చెప్తున్నావు, అమ్మాయిలు అది ఇది అంటున్నావు కాబట్టి అదే ఫిక్స్ చేయి. సరే సార్, అడ్వాన్స్ కింద ఒక 30,000 ఇస్తే ఇల్లు చూపించేస్తా. అదేంటి, ఇంతకుముందు 15,000 అన్నా కూడా 30,000 అంటున్నావు? అదే సారు, అక్కడ అడ్వాన్స్ ఇస్తే కానీ ఏ పని జరగదు. పైగా 2 నెలలు అడ్వాన్స్ ఇస్తే మీ జోలికి ఎవరు రారు. ఈసారి మళ్ళీ డబ్బులు తీసుకున్నాక ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. సార్ వచ్చినా సార్ ఊర్లోకి, ఇల్లు చూసుకుంటున్నా సార్. సార్ రేపు వెళ్ళి మార్నింగ్ 8 o'clock ఉంటా సార్ సర్వే దగ్గర. ఓకే సార్. అమ్మయ్యా, మా ఫోన్లో ఎవడు ఈయన గెలకనట్టుండు, అందుకే ఈ పైసలు ఇస్తుండు. ఓకే అబ్బా, వీడు ఇట్టు పుష్పంలానే ఉన్నాడే. అయితే వీనికి ఇంకో రాయి వేయచ్చు. అయితే సార్ మీకు మాట చెప్పనా? చెప్పానా? నువ్వు ఏదైనా చెప్తా అంటే నేను కాదన్నా. పొద్దున్నే మీరు డ్యూటీకి వెళ్తాను అంటున్నాను కదా, వంట చేసుకోవడం రెడీ అవ్వడం అవుతుందంటావా సార్? నాకు చిన్న డౌట్. అదే ఆలోచిస్తున్నానా ఏం చేయాలని. ఆలోచించడం ఎందుకు సార్? పని చేయడానికి ఒక పని మనిషిని, వంట చేయడానికి ఒక వంట మనిషిని, పాలు తేవడానికి ఒక పాల మనిషిని,
పెట్టుకుంటే అయిపోతుంది కదా సార్. ఇంకా పని చేసే వాళ్ళు దొరుకుతారా అన్న? నీకెందుకు సారు, నేను అరేంజ్ చేస్తాగా. ఏమంటే కొద్దిగా ఖర్చు అవుతుంది సారు. ఎంతో చెప్పన్నా ఇద్దాం. ఓ 20,000 అయితే ఇవ్వాలి సార్. ఏమన్నా తక్కువ అయితే నేను చూసుకుంటా. అన్న నువ్వు ఇబ్బంది పడకు, తక్కువ అయితే అడుగు. ఇప్పుడు 20,000 తీసుకో. ఏరా సందీప్, ఈ ఊర్లో ఇల్లు రెంట్కి ఇప్పిస్తావా? అయినా సింగిల్ రూమ్లు సింగిల్ బెడ్రూమ్లు ఈ ఊర్లు ఉన్నాయారా? ఇంట్లో పని చేయనికే, వంట చేయనికే, దానికి దీనికి ఎంతైనా అని 20,000 అవుతాయారా? సార్ ముందు ఆ డబ్బులు తీసి జేబులో పెట్టుకొని నేను వీడి సంగతి చూస్తామని. ఈ ఊరే కాదు, ఎవరు తెలుసు సార్ ఈ ఊర్లో? ముందుకి నేను 30,000 ఇస్తున్నాను కదా, అవి ఇచ్చే సార్కు. ఎంతమంది మోసం చేస్తారా ఈ ఊర్లో? మొన్న జూపీలు అట్లా చేసినాం, మొన్న ముఖరాలు అట్లా చేసినాం, మొన్న కార్వంగలు అట్లా చేసినాం. ఎంతమంది మోసం చేస్తారా ఇట్లా? ఆటో నడుపుకుని ఉక్కమెట్టాం ఉండదంట. ఎందుకురా నీకు ఇవన్నీ పనులు? పనికిమాల పనులు చేసుకోడా కొడుక? ఇంకోసారికి నేను ఊళ్ళోకి వస్తే పని పెట్టి దొక్కుతా కొడుక ఇంకోసారి. సార్ ఈ ఊరికి ఏం పర్మిషన్ ఇంటికి వచ్చేది తెలియదు, కానీ ఇలాంటి బోకన కుటుంబం పెట్టుకోకండి. ఉన్నదానికి ఇల్లు కావాలనుకుంటే ముందు వెళ్ళి సర్పంచ్ కలవండి, ఆయన్నే మీకు ఇల్లు ఫ్రీగా చూపిస్తాడు. పల్లెటూరు సార్, సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లు, డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు అసలు ఈ ఊళ్ళో రెంట్కే ఇయ్యారు అసలు. నేనే మిమ్మల్ని సర్పంచ్ తోలుకోపోతా రండి సార్. సరే పోదాం సార్.